హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వాతావరణం చాలా చల్లగా, మాకైతే కంటిన్యూస్గా వాన పడుతూనే ఉందండి. ఏం తినాలా అంటే మా బాబాయ్ చికెన్ తీసుకొని వచ్చాడు. ఇదండి మ్యారినేట్ చేసి పెట్టాను. అల్లం వెల్లుల్లి, పెరుగు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, పసుపు అన్నీ చక్కగా వేసేసాను. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, అల్లం వెల్లుల్లి, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసానండి. వేసి మ్యారినేట్ చేసి పెట్టినాను. స్పెషల్ ఏంటి అంటే దీంట్లో మెంతికూర వేస్తున్నానండి. ఇదండి మెంతికూర, అంటే ఒక 4 చిన్న కట్టలు మెంతికూర, కొత్తిమీర, టమాటోస్ ఒక 4, 2 స్లైస్డ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, కారం, ఉప్పు, మసాలా. నేను ఎక్కువ మసాలాలు వేయనండి. ఎట్లా చేస్తారో చూద్దాం రండి. ఇదండి ఆయిల్ హీట్ ఎక్కింది. ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసినాను. ఇప్పుడు ముందుగా ఆనియన్స్ వేపుకోవాలి. పచ్చిమిర్చి అందులో వేసేసాను కదా, ఇందులో వేయనండి. నేను ఆ మ్యారినేషన్లో వేసాను. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఇదండి లైట్గా కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇదండి మెంతికూర వేసుకోవాలి. మెంతికూర కూడా లైట్గా ఫ్రై కావాలి. ఇందులోనే కొంచెం పసుపు వేద్దాం. లైట్గా ఆకు కూడా ఫ్రై అవుతుంది. ఇప్పుడు దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి వేసాను. దీంట్లో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ఇదండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి వేసినాను. దాంట్లో కూడా 1.5 స్పూన్ వేసాను మ్యారినేషన్లో కూడా, అందుకు చూసుకొని వేసుకోండి. ఎక్కువ మసాలాలు ఏమి వేయనండి. చూడండి మెంతికూర వేస్తున్నాను కదా, అదే ఎక్కువ ఫ్లేవర్ ఇస్తుంది. మెంతికూర చాలా ఆరోగ్యానికి మంచిది. మటన్లో కానీ చికెన్లో కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది. చక్కగా ఫ్రై అయింది కదండి, గోల్డ్ కలర్లో వచ్చేసాయి ఉల్లిగడ్డలు, మెంతికూర, కరివేపాకు, కొంచెము కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకోవాలి. లాస్ట్లో కాదు, ఎప్పుడైనా ఫస్ట్లో వేసుకోవాలి. ఎందుకంటే మంచిగా స్మెల్ వస్తుంది, బాగా కుక్ అయ్యి బాగుంటుంది. ఒకసారి ఇక్కడ ఫ్రై చేయండి. ఇదండి చికెన్ వేసేస్తున్నా. చికెన్ బాగా మగ్గాలి ఆయిల్లో. మగ్గినాకనే వాటర్ పోసుకోవాలి. ఎప్పుడైనా సరే ముందే వాటర్ పోసుకోకూడదు. పోసుకుంటే అది స్మెల్ వస్తుంది. కర్రీ స్మెల్ అంటే అదో విధమైన వాసన వస్తుంది. ఎప్పుడైనా సరే ఏదైనా మటన్ అయినా చికెన్ అయినా టిప్ అనుకోండి. ఇది చక్కగా కలుపుకొని కొత్తిమీర, మెంతికూర, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసేసాం కదా. ఇదండి మెంతికూర చికెన్ ఒక్కసారి చేసుకోండి, ఎంత బాగుంటుందో. హెల్త్కి కూడా మంచిది. ఇది చక్కగా ఆయిల్లో మగ్గాలి. మగ్గినాక టమాటో వేసుకోవాలి. ఇదండి ఆయిల్ వచ్చింది కదా, చక్కగా మగ్గింది కదా. ఇప్పుడు దీంట్లో ఇదండి టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా బాగా మగ్గాలి, అప్పుడు వాటర్ వేసుకోవాలి. మధ్యలో వేసుకోండి. కొంచెం కొత్తిమీర ఇట్లా మధ్యలో వేసుకోండి. లాస్ట్లో మళ్ళీ కూడా వేస్తాను. ఇదండి చక్కగా టమాటా కూడా ఉడికిపోయింది కదా. టమాటాలు ఎప్పుడైనా మ్యాష్ చేసుకోవాలండి. చేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది కూరకు. ఊరికే పొక్కలు లేకుండా ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. అక్కడక్కడ ఉన్నాయి కదా, వాటన్నిటిని ఇట్లా మ్యాష్ చేసుకోవాలి. కలిపేసుకోండి. దీంట్లో ఒక చిన్న మసాలా వేస్తామండి, ఘాటుగా. ఇప్పుడు వర్షాకాలానికి దగ్గులు జలుబులకి అన్నీ శ్రేష్టము. 1 స్పూన్ అని మిరియాలు వేసినాను. 3 ఇదండి 3 అంటే 3 లవంగా, 1 యాలక, 1 చెక్క. బాగా ఫ్లేవర్ ఏది ఇస్తా అంటే ఇదేనండి మెయిన్. గార్లిక్, వెల్లుల్లి వీటిని మామూలుగా పొడి చేసుకోవాలన్నీ. వేసుకున్నాక ఆ కర్రీలో వేయాలి. ఇప్పుడు టమాటా అంతా మగ్గింది కదా, ఇప్పుడు వాటర్ పోస్తాను. 1 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతుల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్
ఇదండి బాగా మగ్గింది కదా, నేను సరిపోయినని వాటర్ పోస్తుంది. ఇదండి మసాలా చేసినాం కదా, మిరియాలు, లవంగా, యాలక, చెక్క, పొగ వస్తుంది. ఇదండి ఇది ఇందులో వేసేయడమే, ఉడికేటప్పుడు వేసుకోవాలి. ఇదండి మీకు ఎంత గ్రేవీ కావాలో అంత. ఇదండి ఉడికిపోయింది చక్కగా ముక్కలు చూడండి. ఇంట్లో కదండి, హడావిడి లేకుండా మంచిగా ఇట్లా చేసుకోండి. అందరు నలుగురు ఎక్కువ మంది వచ్చినప్పుడు మసాలా గ్రేవీ అవన్నీ వేసుకొని చేసుకోండి. మనకు మాత్రము మసాలాలు లేకుండా లైట్గా మిరియాలు, కొత్తిమీర, మెంతికూర అట్లా చేసుకోండి. అయిపోయిందండి ఫైనలీ మెంతికూర చికెన్ రెడీ. 2 minutes ఉండి ఆఫ్ చేస్తానండి, కొత్తిమీర వేస్తాం కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీకు ఏ చికెన్ కావాలా, గోంగూర చికెనా, లేకుంటే చింత చిగురు ఆల్మోస్ట్ నా దాంట్లో అన్నీ పెట్టానండి. చూడండి ఒకసారి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.